హలో ఎవ్రీవన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ కోసం స్పీడ్ మ్యాథ్స్ ట్రిక్స్లో భాగంగా ఈ వీడియోలో మనం స్క్వేర్ రూట్స్ విత్ ఇన్ సెకండ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. హలో మై డియర్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో లెట్ us see how to find the square roots within seconds. సో చూడండి అమ్మా, ఇక్కడ నేను ఆల్రెడీ స్క్వేర్స్ నోట్ చేశాను. ఇక్కడ చూసారా? సో 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, సో ఆన్. ఓకే, సో ఇక్కడ స్క్వేర్స్ లో మీరు గమనించినట్టయితే 1 స్క్వేర్ వాల్యూ 0 1 కదమ్మా. 1 స్క్వేర్ వాల్యూ 1 అంటే ఇక్కడ 1 ప్లేస్ లో 1 ఉంది. అలాగే ఇక్కడ చూస్తే 9 స్క్వేర్ వాల్యూ 81 అంటే ఇక్కడ కూడా 1 డిజిట్ లో 1 ఉంది కదా. అలానే 2 స్క్వేర్ వాల్యూ 4. ఓకే, అలాగే 8 స్క్వేర్ వాల్యూ 64. ఈ రెండు కేసెస్ లో కూడా మనకి లాస్ట్ డిజిట్స్ 4 ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా లాస్ట్ డిజిట్స్ ని బేస్ చేసుకొని స్క్వేర్స్ లో లాస్ట్ డిజిట్స్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ట్రిక్ అనేది అప్లై చేస్తాం అన్నమాట. అయితే అదేంటి ఎలా అంటే, మన క్వశ్చన్ ఫర్ సపోజ్ మన క్వశ్చన్ స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ నంబర్ అని ఉంది ఇక్కడ. ఓకేనా, మన ఆన్సర్ లో ఇలాంటి డిజిట్ ఒకటి వస్తుంది. ఓకే, 09 అనో 16 అనో ఏదో. మన క్వశ్చన్ లో లాస్ట్ డిజిట్ కనుక 0 అయితే ఆన్సర్ లో లాస్ట్ డిజిట్ కూడా 0ఏ. కావాలంటే చూడండి, 10 స్క్వేర్ వాల్యూ 0, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 0 ఉంది, ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 0నే ఉంది. ఓకే, సో అలాగే 1 ఉన్నప్పుడు మనకి ఆన్సర్ లో లాస్ట్ డిజిట్ ఎయిదర్ 1 అవ్వచ్చు 9 అవ్వచ్చు. ఇక్కడ చూసాం కదా, 1 స్క్వేర్ 1, 9 స్క్వేర్ 81. సో 1 అనే కేసులో మనకి 1 అయినా అవ్వచ్చు 9 అయినా అవ్వచ్చు. అలాగే 4 లాస్ట్ డిజిట్ అయినప్పుడు మన ఆన్సర్ లో లాస్ట్ డిజిట్ 2 అయినా అవ్వచ్చు 8 అయినా అవ్వచ్చు. ఈ చేంజెస్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఒక టేబులర్ ఫామ్ అన్నది ఫామ్ చేసాము. ఈ టేబులర్ ఫామ్ ని బేస్ చేసుకొని మన ట్రిక్ అన్నది అప్లై చేస్తాం అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 0 నుంచి 9 వరకు ఉన్న నెంబర్స్ లో ఇక్కడ కొన్ని నెంబర్స్ మిస్ అయ్యాయి కదమ్మా. ఆ మిస్ అయిన నెంబర్స్ ఏంటి? 2, 3, 7, 8. ఓకే, సో ఈ 2, 3, 7, 8 అనే కేసు ఏదైతే ఉందో అది స్పెషల్ కేసు అన్నమాట. ఓకే, స్పెషల్ కేసు అంటే ఏంటి? ఎప్పుడైతే మనకి క్వశ్చన్ లో లాస్ట్ డిజిట్ కనుక 2 గానీ 3 గానీ 7 గానీ 8 గానీ కనిపించింది అనుకోండి, మనం అసలు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరమే లేదు. వై? బికాస్ సింప్లీ ద ఆన్సర్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో చూడండి అమ్మా, సో వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6241. అయితే స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలో జాగ్రత్తగా వినండి. ఇది స్క్వేర్ రూట్ కదమ్మా, సో లాస్ట్ 2 డిజిట్స్ ని సెపరేట్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ ని సెపరేట్ గా తీసుకోండి. ఓకే, రిమైనింగ్ నెంబర్స్ ని సెపరేట్ గా తీసుకోండి. ఇప్పుడు స్టెప్ 1 లో మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే యూనిట్స్ ప్లేస్ ని అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, సో యూనిట్స్ ప్లేస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకున్న వాల్యూ ఏంటమ్మా? 1 కదా. సో ఇక్కడ చెప్పాను కదా, క్వశ్చన్ లో యూనిట్స్ ప్లేస్ లో లాస్ట్ డిజిట్ ఓకే 1 అయినట్లయితే మనకి ఆన్సర్ లో లాస్ట్ డిజిట్ ఏమవ్వాలమ్మా? ఎయిదర్ 1 ఆర్ 9. ఓకే, సో ఇప్పుడు మనకి లాస్ట్ డిజిట్ వచ్చేసింది, లాస్ట్ డిజిట్ తెలిసిపోయింది. అదేంటమ్మా? 1 ఆర్ ఎల్స్ 9. ఓకే, సెకండ్ స్టెప్ లో ఏం చేయాలి అంటే 2 డిజిట్స్ సెపరేట్ చేసుకున్న తర్వాత మిగిలిన డిజిట్స్ ఉన్నాయి కదా, సో ఈ నెంబర్ ని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెంబర్ 62 ఏదైతే ఉందో దీనికి నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ ఏంటో చూసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అది లెస్ దాన్ దిస్ వాల్యూ అవ్వాలి. సో 62, ఈ 62 ఎక్కడ ఉంటుందమ్మా? 49 కి 64 కి మధ్యలో ఉంటుంది కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, 49 కి 64 కి మిడిల్ లో ఉంది. అయితే 62 64 కి నియరెస్ట్ గా ఉంది, కానీ 62 కన్నా చిన్న వాల్యూనే తీసుకోవాలి మనం. సో 49 కి 64 కి చిన్న వాల్యూ ఏంటమ్మా? 49 కదా. సో 49 కాబట్టి ఆ 49 ఎక్కడుంది మనకి? 7 స్క్వేర్ కన్సిడర్ చేసుకోవాలి. 7 స్క్వేర్ ఈక్వల్స్ టు 49 అన్నది మనం చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి స్టెప్ 2 లో ఏం తెలుస్తుందంటే, ఇక్కడ దేనికైతే స్క్వేర్ మనం కన్సిడర్ చేసుకున్నామో ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరు ఇక్కడ ఉన్న లాస్ట్ డిజిట్స్ కి బిఫోర్ నెంబర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం కన్ఫర్మ్ అయిందమ్మా? ఈ నెంబర్స్ కి బిఫోర్ నెంబర్ ఖచ్చితంగా 7 అనే విషయం తెలిసింది. ఓకే, సో ఆన్సర్ ఏమై ఉండొచ్చమ్మా? ఎయిదర్ 71 ఆర్ 79. సో ఇప్పుడు స్టెప్ 3 లో ఏం చేయాలి అంటే
62, 49 వచ్చాయి కదమ్మా, ఈ రెండింటికి సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ వాల్యూ 13. ఇప్పుడు చెప్పండి, 13 ఇక్కడ మనకు వచ్చిన 7 కన్నా చిన్నదా పెద్దదా? డెఫినెట్లీ 13 ఈజ్ గ్రేటర్ దాన్ 7 కదా. సో 13 గ్రేటర్ దాన్ 7 వచ్చింది కాబట్టి ఈ రెండు వాల్యూస్ లో గ్రేటర్ వాల్యూ ఏదైతే ఉందో అది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఫైనల్లీ ద వాల్యూ ఆఫ్ 62, స్క్వేర్ రూట్ ఆఫ్ 6241 is nothing but is 79. I think it is clear. Okay. Now let us see one more sum. Let's see this sum. Square root of this value find out చేయాలి మనం. ఓకేనా. సో ఫస్ట్ ఏం చెప్పానమ్మా, లాస్ట్ 2 డిజిట్స్ ని సెపరేట్ చేసుకోండి. సో స్టెప్ 1 లో మనకి ఏం తెలుస్తుందమ్మా, ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 కదా. సో లాస్ట్ డిజిట్ 4 అయినప్పుడు మనకు ఆన్సర్ లో లాస్ట్ డిజిట్ ఏమొస్తుందని చెప్పాం, ఇక్కడ 4 అయినప్పుడు either 2 or 8. ఓకేనా. సో మన ఆన్సర్ లో లాస్ట్ డిజిట్ ఏమవుతుందమ్మా, 2 అయినా అవ్వచ్చు లేక 8 అయినా అవ్వచ్చు. సో స్టెప్ 2 లో మనం ఏం చేయాలమ్మా, రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ 84 కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. సో 84 కి నియరెస్ట్ స్క్వేర్ ఏంటో చూడాలి. దట్ షుడ్ బి లెస్ దాన్ దిస్ నెంబర్. ఓకే. సో 84 కి నియరెస్ట్ నెంబర్ ఏంటమ్మా, ఖచ్చితంగా ఇక్కడ 81 కదా. సో ఈ 81 దేనికి ఉందమ్మా, 9 స్క్వేర్. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం కన్సిడర్ చేసుకుంటాము, 9 స్క్వేర్ ఈక్వల్స్ టు 81 అన్నది కన్సిడర్ చేసుకుంటాం. ఓకేనా. సో 9 స్క్వేర్ అనే వాల్యూ మనకి ఏం చెప్తుంది, మనకి ఈ నంబర్స్ కున్న బిఫోర్ నెంబర్ ఏంటో అన్నది చెప్తుంది. సో 9 కదా అది. సో ఇక్కడ మనకి అది 92 అయినా అవ్వచ్చు, 98 అయినా అవ్వచ్చు. స్టెప్ 3 లో ఏం చేయాలని చెప్పాను, 84, 81 ఏవైతే ఉన్నాయో వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి మనం. ఓకేనా. సో 84 - 81 ఏమవుతుందమ్మా, 3 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఉన్న 3 మనకు 9 కన్నా చిన్నది కదా. దిస్ ఇస్ లెసర్ దాన్ దిస్. ఓకే, స్మాలర్ దాన్ దిస్ నెంబర్. సో ఇది చిన్న నెంబర్ కాబట్టి మనం ఇక్కడ రెండిట్లో మనకి చిన్న నెంబర్ ఏదైతే ఉందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, స్మాలెస్ట్ నెంబర్. ఈ రెండిట్లో స్మాలర్ నెంబర్ ఏదో అది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం కన్ఫర్మ్ అయిందమ్మా, 92 ఇస్ ద ఆన్సర్ అన్నది కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే. సో వాట్ కెన్ వి సే, స్క్వేర్ రూట్ ఆఫ్ 8464 is 92. This is the final answer. I think it is clear. We'll see one more. Now let us find this value. Okay. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా, లాస్ట్ 2 డిజిట్స్ ని సెపరేట్ చేసుకోవాలి. సో స్టెప్ 1 లో లాస్ట్ డిజిట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో లాస్ట్ డిజిట్ ఇక్కడ మనకి ఏముందమ్మా, 6 ఉంది. సో 6 వచ్చినప్పుడు మనకి ఏం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 4 or 6. సో లాస్ట్ డిజిట్ 4 అవ్వచ్చు లేదంటే 6 అవ్వచ్చు. నౌ స్టెప్ 2. ఓకే. సో స్టెప్ 2 లో ఏం చెప్పాను, 12 తీసుకోవాలి. ఓకేనా. సో 12 కన్సిడర్ చేసుకున్నాము. 12 కి నియరెస్ట్ స్క్వేర్ విచ్ ఇస్ లెసర్ దాన్ దిస్ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 12 కి స్మాలెస్ట్ స్క్వేర్ ఏంటమ్మా, ఇక్కడ మనకి 9. ఓకేనా. సో 9 దేనికి ఉంది, 3 స్క్వేర్. సో 3 స్క్వేర్ ఈక్వల్స్ టు 9 అన్న దాన్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ 3 స్క్వేర్ వచ్చింది కాబట్టి మనకున్న వాల్యూస్ ఏమవుతాయమ్మా, సో ద ఆన్సర్ మే బి 34 or 36. ఓకేనా. 34 అవ్వచ్చు, 36 అవ్వచ్చు. నౌ అది ఎలా కన్ఫర్మ్ అవుతుంది మనకి, స్టెప్ 3 లో చూద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా, 12 ని 9 ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో 12 - 9 తీసుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చిందమ్మా, 3 వచ్చింది. సో జాగ్రత్తగా వినండి, ఇక్కడ మనకి సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ 3 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, యాక్చువల్ గా ఇక్కడ ఉన్న 3 వాల్యూ ఇక్కడ మనకు వచ్చిన ఈ వాల్యూ కంటే చిన్నదా పెద్దదా, లెస్ స్మాలర్ ఆర్ గ్రేటర్ అనే విషయం మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఈ కేసులో ఈక్వల్ వచ్చింది. చూడండి, ఈ వాల్యూ కూడా రెండు ఈక్వల్ అనే కేసు వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఓకేనా. ఫస్ట్ కేసులో గ్రేటర్ వచ్చింది. సో ఆ రెండిట్లో పెద్ద వాల్యూ ఏదో అది మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకేనా. ఈ కేసులో సెకండ్ కేసులో స్మాలర్ వచ్చింది కాబట్టి రెండిట్లో స్మాలర్ వాల్యూ అనేది మనం ఫైనలైజ్ చేసాం. ఈ కేసులో ఇక్కడ మనకి రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ కేసులో మనం రిమెంబర్ దిస్ పాయింట్, వీ హ్యావ్ టు కన్సిడర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యాజ్ ఎ వన్ కేస్. వీ హ్యావ్ టు కన్సిడర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యాజ్ వన్ కేస్. ఓకే. సో మనం ఇక్కడ ఏం కన్సిడర్ చేయాలమ్మా, గ్రేటర్ వాల్యూ. సో ఇక్కడ మనం ఈక్వల్ టు అనే కేసులో కూడా మనం ఏ వాల్యూ కన్ఫర్మ్ చేసుకోవాలమ్మా, గ్రేటర్ వాల్యూనే కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా. సో నోట్ దిస్ పాయింట్, రైట్.
సో ఫైనల్ గా మన ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఈక్వల్ టు కేసు వచ్చింది కాబట్టి గ్రేటర్ వాల్యూని కన్సిడర్ చేసుకోవాలి. దట్ వాల్యూ ఇస్ 36. సో ఫైనల్లీ వీ కెన్ సే దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 is equals to 36. Okay, I think it is clear. Let us find this value. ఏం చేయాలమ్మా, లాస్ట్ 2 digits ని సెపరేట్ చేసుకున్నాం. సో స్టెప్ 1 లో ఏం చెప్తాము, లాస్ట్ డిజిట్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సో లాస్ట్ డిజిట్ ఏంటమ్మా, ఇక్కడ మనకి 9 కదా. సో 9 లాస్ట్ డిజిట్ లో ఉంటే ఆన్సర్ లో లాస్ట్ డిజిట్ ఏమవ్వాలమ్మా, 3 or 7. సో కన్సిడర్ హియర్ 3 or 7. నౌ స్టెప్ 2. ఓకే, స్టెప్ 2 లో ఏం చేయాలమ్మా, ఈ 2 డిజిట్స్ కాకుండా ఉన్న రిమైనింగ్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి అదేంటమ్మా 161. సో 161 కి నియరెస్ట్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 161 కి నియరెస్ట్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే, మనకి ఆల్రెడీ తెలుసు కదమ్మా 12 స్క్వేర్ వాల్యూ. ఓకే, మనకి 12 స్క్వేర్ వాల్యూ 144. ఓకేనా, 144 విచ్ ఇస్ నియరెస్ట్ టు దిస్ వన్. సో ఇక్కడ మనకి 12 అన్నది వస్తుంది అనమాట. ఓకే, సో our answer may be 123 or 127. Okay, let us see what is the answer in step 3. Okay, so ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ 3 లో ఏం చేయాలమ్మా, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో 161 minus 144 we have to do. దీని వాల్యూ ఏమవుతుందమ్మా, దీని వాల్యూ 17 అవుతుంది. ఓకేనా, 17 కి 12 కి కంపేర్ చేస్తే 17 అనే వాల్యూ గ్రేటర్ కదమ్మా 12 కన్నా. So we have to consider the greater value. Okay, so the answer is 127. So finally what can we say, square root of 16129 is equals to 127. Okay, I think it is clear. Let us see one more last sum. So let us find this value. First ఏం చేయాలమ్మా, లాస్ట్ 2 digits ని సెపరేట్ చేసుకోవాలి. ఓకేనా, సో స్టెప్ 1 లో ఇక్కడ 1 డిజిట్ 6 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ ఏమవుతుందమ్మా ఇక్కడ. సో క్వశ్చన్ లో లాస్ట్ డిజిట్ 6 కాబట్టి ఆన్సర్ లో లాస్ట్ డిజిట్ ఏమవుతుందమ్మా 4 or 6. సో 4 or 6. ఓకే, లాస్ట్ డిజిట్ 4 or 6 అయి ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టెప్ 2 లోని మనం ఏం చేయాలమ్మా, ఇక్కడ రిమైనింగ్ ఆ 2 డిజిట్స్ కాకుండా రిమైనింగ్ నెంబర్ ని 645 ఇక్కడ మనం తీసుకున్నాం. సో 645 కి నియరెస్ట్ స్క్వేర్ ఏమవుతుందమ్మా, ఇక్కడ 645 కి నియరెస్ట్ స్క్వేర్ ఏంటంటే 25 స్క్వేర్. ఓకేనా, సో 25 స్క్వేర్ ఇస్ 625. ఓకే, సో ఇక్కడ మనకి రిమైనింగ్ నెంబర్ ఏంటమ్మా 25. సో ద బిఫోర్ నెంబర్ ఏంటి 25. సో మన ఆన్సర్ ఏమయ్యే ఛాన్సెస్ ఉన్నది 254 ఆర్ 256. ఓకే, 254 అవ్వచ్చు లేదంటే 256 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టెప్ 3 లో కన్ఫర్మ్ చేసుకుందాం. ఏం చేయాలి, 645 minus 625. సో 645 minus 625 ఏమవుతుందమ్మా, దట్ ఈస్ ఈక్వల్స్ టు 20. సో 20 25 కి కంపేర్ చేయండి. సో 20 ఈజ్ ఆబ్వియస్లీ స్మాలర్ దాన్ 25. సో 20 25 కన్నా స్మాలర్ కాబట్టి మనకి ఇక్కడ ఈ రెండిట్లో స్మాలర్ వాల్యూ కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, సో ఫైనల్ గా మన ఆన్సర్ ఏంటమ్మా 254. సో వాట్ కెన్ వి సే, square root of 64516 is equals to, that is 254. I think it is clear. So my dear students, ఈ 3 problems ని సాల్వ్ చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో మై డియర్ స్టూడెంట్స్, చూసారు కదమ్మా, జస్ట్ 3 స్టెప్స్ లో స్క్వేర్ రూట్స్ విత్ ఇన్ సెకండ్స్ లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అన్నది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.